ఉద్యమానికి పూర్తిగా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే సార్ రేపు ఈ 5 డిమాండ్లేనా ఏమైనా బీసీ డిక్లరేషన్ లాంటివి లేకపోతే సామాజిక వర్గాల వారీగా ఇంకేమైనా డిమాండ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? బీసీల యొక్క హక్కుల సాధన కోసము, అదే విధంగా ఆత్మగౌరవం కోసము, అదే విధంగా ఐక్యత కోసము అల్టిమేట్ గా బీసీలకు అధికారం కావాలనే అంశం పైన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నాం. అంటే ఇంకొకటి, బీసీలలో ఐక్యత లేదు అని నిన్నటి మొన్నటి వరకు అనుకున్నారు, కానీ ఇప్పుడు మీరు పెట్టినటువంటి బీసీ మహాగర్జన ద్వారా అది సాధిస్తున్నాం అనేటటువంటి ఒక అట్లీస్ట్ ఆశ కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా బీసీలలో ఐక్యత తీసుకురావాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు చేస్తున్న కార్యక్రమానికి బీసీ సామాజిక వర్గాలు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కేవలం బీసీ సామాజిక వర్గాలే కాదు, మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నష్టపోతున్నది ప్రధానంగా బీసీలు అయినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు, వైశ్య సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయంగా సామాజికంగా నెట్టివేయబడుతున్నారు, అదేవిధంగా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఈ వర్గాలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తులో అందరి యొక్క మద్దతు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఫైనల్ గా నిన్న మీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సభని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్రలు జరుగుతుంది.